పుట్ట పేరు యాదాద్రి ఎట్లా మారుస్తారు అని చిలక పలుకులు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి ఆ యాదాద్రిలో ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి శ్రీమతి గారికి మెంబర్ ఇచ్చిండ్రు. అంటే మన గుళ్ళల్లో కూడా మన కోసమే ప్రత్యేకంగా కట్టుకున్న గుడి, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పైసా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కట్టినటువంటి గుడి యాదాద్రి. ఆ గుడిలో ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మెంబర్స్ ఉంటారు? మనోళ్ళు తిరుపతిలో ఉంటారు మెంబర్స్. ఎందుకోసం ఉంటారు? తిరుపతి హుండీలో వేసిన ప్రతి పైసలో తెలంగాణ వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అది నడుస్తుంది కాబట్టి అక్కడ కర్ణాటక వాళ్ళకి ఇస్తారు, తెలంగాణలోకి ఇస్తారు, తమిళనాడు వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు మెంబర్లు. మీరు యాదాద్రిలో మొత్తం తెలంగాణ పైసలతో కట్టిన దాంట్లో వేరే ప్రాంతం వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అడిగేటోళ్ళు ఎవరు లేరని అనుకుంటారా మిమ్మల్ని? మొన్న బయోకాన్ కంపెనీలో 200 మంది పిల్లల్ని తెలుగు మాట్లాడితే తీసేయండి అంటే 200 మంది పిల్లల్ని తీసేసారు. ఏం మాట్లాడదు మీ ప్రభుత్వం. ప్రతి హాస్పిటల్లో ఇవాళ కేరళ ప్రాంతం నర్సులకు ఎక్కువ పైసలు ఇస్తారు, తెలంగాణ ప్రాంతం నర్సులు అంటే తక్కువ పైసలు ఇస్తారు. మాట్లాడదు మీ ప్రభుత్వం.